హైదరాబాద్ నగరాన్ని పోలిన 3D డిజిటల్ ట్విన్ సిటీ 2053 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో 3D డిజిటల్ ట్విన్ రూపకల్పన రియాలిటీ రంగంలో ట్రెండ్ సెట్టర్ గా మారనున్న డిజిటల్ ట్విన్ టెక్నాలజీతో 30% తగ్గనున్న భవన నిర్మాణ ఖర్చు. సాధారణంగా ఏదైనా యంత్రం పాడైపోయిన తర్వాతే మనం రిపేర్ చేస్తాం. కానీ డిజిటల్ ట్విన్ సాంకేతికతతో ఏదైనా పరికరం పాడైపోవడానికి ముందే దాన్ని గుర్తించే ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్ సాధ్యమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు ఒక లిఫ్ట్ మోటార్లో అసాధారణమైన కంపనం మొదలైతే సెన్సార్లు ఆ సమాచారాన్ని వెంటనే డిజిటల్ ట్విన్ కు అందిస్తాయి. దీనివల్ల సమస్య పెద్దది కాకముందే అందుకు సంబంధించిన నిపుణులు దీనిని సరిచేయవచ్చు. తద్వారా భారీ మరమ్మత్తు ఖర్చులు తప్పడంతో పాటు ప్రమాదాలను నివారించవచ్చు. ప్రకృతి విపత్తులు, అగ్ని ప్రమాదాలు, వరదలు వచ్చే సమయంలో వేగంగా స్పందిస్తూ వాటిని నియంత్రించవచ్చు. డిజిటల్ ట్విన్ సాంకేతికత వల్ల భవనాల నిర్వహణ ఖర్చు సుమారు 25 నుంచి 30% వరకు తగ్గాయని అంచనా వేస్తున్నారు. భవనంలో ఎక్కడ విద్యుత్ వృధా అవుతోంది, ఎక్కడ నీరు లీక్ అవుతోంది వంటి అంశాలను ఇది ఖచ్చితమైన లెక్కలతో సహా తెలియజేస్తుంది. ఫలితంగా కార్బన్ ఫుట్ ప్రింట్ తగ్గి ఎంతో ఫ్రెండ్లీ మెయింటెనెన్స్ సులభమవుతుంది. మరీ ముఖ్యంగా మల్టీ స్టోరీ అపార్ట్మెంట్లు, ఐటీ పార్కులు, విమానాశ్రయాల వంటి భారీ నిర్మాణాలకు డిజిటల్ ట్విన్ సాంకేతికత ఒక వరంగా మారబోతోంది. 3D డిజిటల్ ట్విన్ టెక్నాలజీకి సంబంధించి సంస్థను ఎంపిక చేసేందుకు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ నోటిఫికేషన్ కు HMDA సిద్ధమవుతోంది. ఔటర్ రింగ్ రోడ్ పరిధి వరకు మొత్తం 2053 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో ఈ 3D డిజిటల్ ట్విన్ ను తయారు చేసేందుకు HMDA ఇప్పటికే ప్రణాళికలు రెడీ చేసింది. ముందుగా ఔటర్ రింగ్ రోడ్ వరకు 3D స్కానర్లు, డ్రోన్ల ద్వారా మొత్తం షూట్ చేస్తారు. రెవెన్యూ, జలమండలి, విద్యుత్ తదితర శాఖల వివరాలన్నీ నమోదు చేస్తారు. అత్యాధునిక సాంకేతికతో వీటన్నింటినీ క్రోడీకరించి ఒక డైరెక్ట్ షాంపుల్ సిటీని తయారు చేస్తారు. ట్రాఫిక్ జామ్ నుంచి వరద ముప్పు దాకా ఏ సమస్య వచ్చినా దాన్ని ఎలా ఎదుర్కోవాలి, ప్రత్యామ్నాయ మార్గాలేంటి వంటి ఊహాత్మక వీడియోగా ఈ డిజిటల్ నగరంలో రూపొందిస్తారు. కేంద్ర ప్రభుత్వ మౌలిక సదుపాయాల ప్రణాళికలో డిజిటల్ ట్విన్ వాడకాన్ని ప్రోత్సహిస్తున్నారు. భారత్లోని కోహిమా, కాన్పూర్, ముంబై, కొచ్చి నగరాలు ఇప్పటికే వీటిని తయారు చేసి అవసరమైనప్పుడు వాడుకుంటున్నాయి. అదే జాబితాలోకి ఇప్పుడు హైదరాబాద్ మహానగరం చేరనుంది. 2026 నాటికి భారతీయ రియల్ ఎస్టేట్ మార్కెట్లో సుమారు 20% ప్రధాన ప్రాజెక్టులు ఈ టెక్నాలజీని స్వీకరిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది కేవలం స్మార్ట్ బిల్డింగ్స్ కోసమే కాకుండా స్మార్ట్ సిటీల నిర్మాణంలో కూడా కీలక పాత్ర పోషిస్తుందని చెబుతున్నారు.